గాయ్స్, వెల్కమ్ టు రిషి బ్లాగ్. ఇవాళ మనం ఏం క్రాఫ్ట్ చేస్తున్నాం. ఏం క్రాఫ్ట్ అంటే కెమెరా మీకు కూడా చూస్ చేసుకొని ఆడుకోనికి వస్తుంది. ఇప్పుడు లెట్స్ స్టార్ట్ టు డూ. ఫస్ట్ మీరు ఈ రెండుని ఈక్వల్గా ఫోల్డ్ చేయాలి. దాని తర్వాత మీరు వెనకాల సైడ్కి కరెక్ట్ చేయాలి. దాని తర్వాత మీరు డైరెక్ట్ ఏం చేయకుండా చింపేయకండి, అది పోతుంది. గోరుతో దీన్ని ఇట్లా అనండి, వెళ్ళగానండి, లేదంటే పేపర్ చినిగిపోతుంది. దాని తర్వాత మళ్ళీ మీరు ఇట్లా చింపాలి. ఈ పేపర్ దేనికి యూజ్ కాదు, దీన్ని పక్కన పెట్టాలి. దాని తర్వాత మీరు దీన్ని మంచిగా ఇట్లా అనుకోవాలి. మీరు లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక మళ్ళీ పైనకి వెళ్ళి ఫోల్డ్ చేసుకోవాలి. ఈక్వల్గా ఫోల్డ్ చేసుకోవాలి, లేదంటే కెమెరా మంచిగా రాదు. దాని తర్వాత మీకు ఇటు సైడ్ కార్నర్ క్లోజ్ ఉంటుంది, ఇటు సైడ్ కార్నర్ ఓపెన్ ఉంటే మీరు దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి. ఎట్లా అంటే ఇది ఇటు సైడ్ కార్నర్కి తీసుకురావాలి. దాని తర్వాత దీన్ని ఇట్లా ఫోల్డ్ చేయాలి. మళ్ళీ వెనకాల తిప్పి దీన్ని మళ్ళీ వెనకాల ఇట్లా చేస్తాం, అట్లా చేసి దీన్ని ఇట్లా అనాలి. దాని తర్వాత ఏం చేయాలి తెలుసా, దీని మధ్యలో రెండు సైడ్స్ ఇట్లా ఓపెన్ ఉంటాయి, దాన్ని ఇట్లా లాగాల. మీరు వైట్ పేజ్ వస్తుంది, ఒక సైడ్ ఈ రెండు ఫోల్డ్ ట్రయాంగిల్ షేప్లో ఫోల్డ్ అయి ఉంటుంది. దాని తర్వాత మీరు మళ్ళీ దీని రెండుని జాయిన్ చేయాలి. దాని తర్వాత ఒక సైడ్ ఇట్లుంటుంది, ఇంకో సైడ్ ఇట్లుంటుంది. మీరు ఒక సైడ్ ఇట్లా డబల్ ఉంటుంది, ఇంకో సైడ్ వన్ సింగిల్ లేయర్ ఉంటుంది. దాని తర్వాత మీరు దీన్ని కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. వెనకాల కూడా సేమ్ ఫోల్డ్ చేసుకోవాలి. దాని తర్వాత దీని తర్వాత ఏం ఓపెనింగ్స్ లేదు అనుకుంటారు కదా, మీకు ఇట్ సైడ్ ఓపెన్ ఉండదు, ఇట్ సైడ్ ఇట్లా ఓపెన్ ఉన్నట్టు వస్తుంది. ఏం లేదు, జస్ట్ ఇట్లా అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ తిప్పాలి. తిప్పినాక దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకోవాలి. ఇంకా దీన్ని ఓపెన్ చేయవద్దు. వెనకాలకి తిప్పి చూస్తే ఇట్లా రెండు సార్లు ఈక్వల్ ఉంటుంది. దాని తర్వాత దీనిపైన టాప్ ఇట్లా మధ్యలోకి పెట్టి ఇట్లా తీయాలి. తీసిన తర్వాత ఇట్లా వస్తుంది. దాని తర్వాత ముంగ తిప్పాలి. తిప్పిన తర్వాత ఇది ఇట్లా కైట్ షేప్లు ఉంటుంది. దాని తర్వాత ఇది కొంచెం ఇట్లా తిప్పితే మీకు బాక్స్ షేప్లో వస్తుంది. మీరు మళ్ళీ ఎట్లా ఫాలో చేయాలంటే మళ్ళీ మీరు లెఫ్ట్ సైడ్ తిప్పాలి. దీన్ని చూసారు కదా, ఇట్లా తిప్పాలి. దాని తర్వాత మీరు మళ్ళీ ఇట్లా తిప్పాలి. ఈసారి దీనికి రెండు పేజెస్ వస్తాయి, దీనికి క్లోజ్, దీనికి ఓపెన్. వెనకాల సైడ్ కూడా అట్లానే సేమ్ చేయాలి. మీరు గట్టి అనాలి ఇట్లా, అప్పుడే మీకు మొత్తం ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. మీకు తెలిసిందే కదా, దీన్ని ఇట్లా ఓపెన్ చేసి మళ్ళీ ఇట్లా పెట్టాల్సిందే. దాని తర్వాత మీరు ఇట్లా పెట్టాలి. దాని తర్వాత మీరు ఇటు సైడ్ డబల్ ఉంటుంది, ఇటు సైడ్ త్రిబల్ ఉంటుంది, ఇటు సైడ్ 2 ఉంటుంది. దాని తర్వాత దీన్ని కూడా గట్టిగా ఫోల్డ్ చేయాలి. వెనకాల కూడా అట్లానే. దాని తర్వాత ఇంతకుముందు చూపించినా కదా, ఇట్లా ఓపెన్ చేయాలి. దాని తర్వాత ఇటు సైడ్ మధ్యలో ఇంకోటి వస్తుంది అని. దాని తర్వాత మళ్ళీ సేమ్ చేయాలి. ఇప్పుడు చూపించినట్టు 2 times దీన్ని ఇట్లా చేయాలి, ఇట్లా ఫోల్డ్ చేయాలి, మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేయాలి. చేసిన తర్వాత మీకు ఇటు సైడ్ 3 వస్తుంది, ఇటు సైడ్ క్లోజ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చేయాలి, జస్ట్ 3 times చేయాలి ఇది. దాని తర్వాత ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా పెట్టాలి. దాని తర్వాత మీరు ఇట్లా చేయాలి, మళ్ళీ ఇట్లా. దాని తర్వాత ఇంకో 2 times చూపించిన మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేయాలి, మళ్ళీ మధ్యలో ఇట్లా అనాలి. దాని తర్వాత ఇంకా ఫోల్డింగ్స్ లేదు, అంతే. మీరు వెనకాల తిప్పాలి. తిప్పిన తర్వాత మీకు ఇట్లా వస్తుంది. ఇప్పుడు మీరు ఒక్క సైడ్
ఒక సైడ్ ఇట్లా అనాలి, దాని తర్వాత ఇంకో సైడ్ కూడా అనాలి. కొంచెం డిఫికల్ట్ ఉంటుంది ఇది చేయడానికి. దీన్ని ఇట్లా పైకి అనాలి, అన్నాక దీన్ని ఇట్లా సైడ్కి పుష్ చేయాలి. ఇట్లా పుష్ చేసినాక దీన్ని ఇట్లా ప్రెస్ చేయాలి. ఇంకో సైడ్ కూడా అట్లనే చేయాలి. కొంచెం డిఫికల్ట్ ఉంటుంది ఇది చేయాల్సింది. మీరు చేయొచ్చు ఈజీగా. చూడండి అయిపోయింది. ఇంకోటి దీని తర్వాత ఇది రెండు ఇట్లా క్లోజ్ ఉన్నది కిందకి వెళ్ళి ఇట్లా లాగేసాలి. దాని తర్వాత మీకు ఇది కూడా క్లోజ్ అయినట్టు కనిపిస్తుంది. దీన్ని మళ్ళీ ఇట్లా అనేసేయాలి. ఇప్పుడు ముంగద్ది తిప్పాలా. తిప్పిన తర్వాత ఈ రెండు సైడ్స్ ఇట్లా పట్టుకోండి. ఈ రెండు ఇట్లా చేసి ఇట్లా పట్టుకొని దాని తర్వాత ఇట్లా పట్టుకున్న తర్వాత దీన్ని ఈ రెండు ఇట్లా పట్టుకొని ఇట్లా పుష్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ ఇటు సైడ్ది కూడా అట్లనే. మీకు రాకపోతే ఇట్లా చేసి ఇట్లా కూడా పట్టుకోవచ్చు. ఇట్లా పుష్ చేయాలి. చేసిన తర్వాత ఇంకా లాస్ట్ ఎండింగ్ అంతే. దాని తర్వాత మీరు దీన్ని ఇట్లా కిందికి అనాలి. దాని తర్వాత ఇట్లా చేయాలి. ఇప్పుడు మీరు ఈ రెండు ఇట్లా అనేయాలి. దాని తర్వాత ఈ ఫోల్డ్ ఇట్లా చేయాలి. దాని తర్వాత ఇటు సైడ్ ఇట్లా వస్తుంది షేప్. ఇలా మధ్యలో ఒక కార్నర్ ఇట్లా ఫోల్డ్ చేసినట్టు ఉంటుంది. ఆడనే మీరు గోరుతో చింపాలి. చింపినాక దీన్ని ఇట్లా ఓపెన్ చేయాలి. చేసినాక దీన్ని ఈ రెండు ఇట్లా జాయింట్ చేసి దీన్ని ఇట్లా అని ఇట్లా గట్టిగా కొట్టద్దు, జస్ట్ స్మూత్గా కొంచెం గట్టిగా కొట్టేసేయండి. దాని తర్వాత మీరు ఇట్లా అని లాగొద్దు, మీరు దీన్ని కొంచెం టైట్గా పెట్టాలి అంతే. దీన్ని ఇట్లా మొత్తం ఈయన పెట్టద్దు, దాన్ని కొంచెం కార్నర్కి ఇట్లా పుష్ చేసి కొంచెం గట్టి నొక్కి మీరు ఇట్లా లాగొద్దు. ఇట్లా గట్టి లాగితే చింగిపోతుంది. మీరు ఇలా థంబ్ ఫింగర్ పెట్టి ఇట్లా ప్రెస్ చేయాలంటే స్లోగా స్మూత్గా. బాయ్ గాయ్స్, ఇవాళ మీకు కెమెరా పేపర్తో కెమెరా ఎట్లా చేయాలో చూసిరు కదా. మీకు అర్థం కాకపోతే ఇంకోసారి వీడియో చూడండి. బాయ్ గాయ్స్, మీకు మరింత వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా గంట కొట్టండి.